హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు స్ఫూర్తి. ఈ కథని రచించిన వారు తులసి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తారకు మెలకువ రాగానే మొదటిసారి కనపడిన శ్రవణ్ మోహన్లో కోపం, చిరాకు, అసహనం స్పష్టంగా తెలిసింది తారకి. అతను చెప్పకుండానే అతని మొహం చెప్పేసింది తనకి పుట్టినది ఆడపిల్ల అని. తార తల్లి అపురూపంగా చిన్న పాపను తీసుకొచ్చి తారకు చూపిస్తుంది. నా బంగారం అని అంటూ పాపని తాకింది ప్రేమగా తార. ఏం బంగారం, నాకు తగులుకున్న దరిద్రం ఛా అన్నాడు శ్రవణ్. ఇంతలో ఫోన్ మోగింది. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. తారకకు అర్థమయ్యింది అటువైపు మాట్లాడుతున్నది అత్తగారు అని. ఆవిడ గొంతు స్పీకర్ పెట్టకపోయినా మూసి ఉన్న గది కావడం వల్లనేమో బయటికి వినిపిస్తుంది. ఆ దరిద్రాలను అక్కడే వదిలించుకొని వచ్చేరా, మనకొద్దు ఆ ముష్టి పిల్ల అని అసహ్యంగా, దుర్మార్గంగా మాట్లాడుతుంది ఛాయాదేవి. తార తల్లి వైపు చూసింది. ఇద్దరూ బాధగా చూస్తున్నారు ఒకరినొకరు. సాటి ఆడపిల్ల గురించి ఒక ఆడమనిషి మాట్లాడుతున్న మాటలకి వేదన కలుగుతుండగా, పాప పుట్టి నెల రోజులైనా నాన్న నానమ్మ ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు, దగ్గరికి తీయలేదు. శ్రవణ్ అక్క చందన మాత్రం మరదలు తార దగ్గరకు వచ్చి పాపతో కాసేపు ప్రేమగా సమయం గడిపి వెళుతూ ఉంటుంది. 5 నెలలకు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళింది చిట్టి కూతురు స్ఫూర్తితో సహా తార. మరో రోజు నుంచి నోటికి ఏ మాటలొస్తే ఆ మాటలతో తారని, స్ఫూర్తిని తిట్టిపోస్తూనే ఉన్నారు శ్రవణ్, ఛాయాదేవి. అవన్నీ విని భరించి తారకు చెవులు, మనసు విపరీతమైన నొప్పికి గురయ్యాయి. శ్రవణ్ మానమామ కూతురు నీలిమకు 1 సంవత్సరం కొడుకు. 3 నెలల ముందు నీలిమ భర్త మేడ మీద నుంచి తాగిన మైకంలో కిందకు పడిపోయి చనిపోయాడు. నీలిమ తండ్రి భూషణం పోలీసు కేసు కాకుండా తన డబ్బుల బలంతో మాయ చేసేశాడు. అవన్నీ తెలిసిన ఛాయాదేవి ఒకరోజు శ్రవణ్కి చెప్పింది, తార వినేలాగా. నీలిమకి లక్షణంగా మగపిల్లాడు పుట్టాడు. దాని కడుపు బంగారం, అందుకే అబ్బాయి పుట్టాడు. మీ పెళ్ళాము శనిదానికి ఆడనలుసు పుట్టిన చచ్చింది. ఎలానూ నీలిమకి మొగుడు లేకపోయి తారకి విడాకులు ఇచ్చేసి నీలిమని చేసుకో, నీలిమ కడుపున ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని అంది. అది విన్న శ్రవణ్ రేపే లాయర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వెదజల్లి వీలైనంత త్వరగా విడాకులు కాగితాలు తీసుకొచ్చి ఈ దరిద్రాన్ని వదిలించేసుకుంటా. 2 ఏళ్ల ముందు మామకి తన డబ్బు ముందు నీలిమకు నేను తగను అని అనుకున్నాడు. ఇప్పుడు కూతురి పరిస్థితికి నేను తనని పెళ్లి చేసుకుంటానంటే హాయిగా కట్టబెడతాడు. నీలిమను నాకు అన్నాడు శ్రవణ్ తల్లి కంటే పొగరగా. వారి మాటలు విన్న తార, మరి మీకు వదిన చందన పుట్టింది కదా అత్తయ్య, మరి మీ కడుపు కూడా దరిద్రమని మా మామగారు వదిలేయలేదా మిమ్మల్ని అని నిలదీసింది. తరువాత నా బంగారాన్ని కన్నానుగా, నా కడుపు శుద్ధి అయిపోయింది అంది ఛాయాదేవి వెకిలిగా నవ్వుతూ, శ్రవణ్ వైపు చూపిస్తూ. శ్రవణ్ణి గర్వంగా చూస్తూ ఛీ అంది తార వారిద్దరిని అసహ్యంగా చూస్తూ. నెల తరువాత ముందుగా అన్నట్లుగానే విడాకుల పేపర్లు తీసుకొచ్చి తారని సంతకం పెట్టమన్నాడు శ్రవణ్. అనవసరమైన పనులు ఎందుకు చేస్తున్నారు శ్రవణ్? మన పెళ్ళయి సరిగ్గా 1.5 సంవత్సరం మాత్రమే అయింది. మన మధ్య ఇంకా సరిగ్గా బంధం కూడా బలపడలేదు. కొంత సమయం
ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాము. అప్పుడే. ఇంత పెద్ద నిర్ణయం అవసరమా? అంది తార. వీలైనంత వరకు ఒక బంధాన్ని ఇంత తొందరగా తెంచేయటానికి ఇష్టపడక. అప్పుడే ఏమిటే? అప్పుడే పాప పుట్టినప్పుడే నిన్ను ఈ ఇంటి నుంచి వెలివేశాము నేను, మా అమ్మ, తెలుసా? అన్నాడు విసురుగా శ్రవణ్. తార శ్రవణ్ వైపు చూసింది. శ్రవణ్ పరమ వికృతంగా కనిపించాడు. ఏమనిపించిందో ఏమో మరి తారకి. తనవి స్ఫూర్తివి తాను మోయగలిగినన్ని సర్దేసుకొని ఒక గంట తరువాత స్ఫూర్తిని భుజాన వేసుకుని వదిన చందన తీసుకొచ్చిన కారులో కూర్చుంది తార. తన పుట్టింటికి వెళ్ళాలని. పోయేదానివి ఎలానూ పోతున్నావు కదే, విడాకుల కాగితం మీద సంతకం ఎవడు చేస్తాడు? నీ నానొచ్చి చేస్తాడా? అని అవమానంగా మాట్లాడాడు శ్రవణ్. వెంటనే కోపంగా ఇటు నుంచి తార, అటు నుంచి చందన కారు దిగారు. కోపంతో ఊగిపోతున్న తార చేతుల్లో నుంచి పాపను తీసుకుంది చందన. శ్రవణ్ దగ్గరకొచ్చి చెయ్యెత్తి కొట్టాలనుకుంది తార. భర్త కాబట్టి ఆగిపోలేదు. అతన్ని ఆ మాత్రం కూడా తాకటానికి చీదరగా అనిపించింది. థూ అని అతని మొహాన ఉమ్మేసి కారులో కూర్చుంది తార. చందన కూడా ఛీ, మీరసలు మనుషులే కారు కదరా అని తమ్ముడిని తల్లిని చిత్కరించి కారులో కూర్చుని తారని స్ఫూర్తిని తార పుట్టింట్లో దించి, తార, ఏ సమయంలోనైనా నీకు స్ఫూర్తికి నేనున్నాను. మీరు ఎప్పటికీ నాకు బరువు కారు. నేను ఎప్పటికీ మీ మనిషిని అని నువ్వు గుర్తుంచుకో అని తారకి ధైర్యం చెప్పింది. పెళ్ళికి ముందు వదిలేసిన లెక్చరర్ జాబులో మళ్ళీ చేరింది తార. స్ఫూర్తిని ధైర్యంగా దృఢంగా మారేలాగా పెంచుతుంది తార. స్ఫూర్తికి 12 ఏళ్ల వయసు వచ్చింది. చందన కొడుకు బర్త్డే పార్టీకి తాతతో కలిసి వెళ్ళింది స్ఫూర్తి. మేనత్త ఇంటికి ఈసారి ఫంక్షన్కి శ్రవణ్ కూడా చందన ఇంటికి వచ్చాడు. నిండుగా ఆరోగ్యంగా హుషారుగా ఉన్న స్ఫూర్తిని చూశాడు. ఆశ్చర్యపోయాడు. తార కృంగిపోయి ఉండుంటుంది, స్ఫూర్తి దీనంగా ఉంటుంది అని అనుకునేవాడు శ్రవణ్. ఎప్పుడైనా తనకు తార స్ఫూర్తి గుర్తుకు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఇలా స్ఫూర్తిని మంచి స్థితిలో చూశాక చందనని తార గురించి ఆరాలు తీశాడు. తారకేమిరా, ఎక్కడున్నా తన అదృష్టం తనని వీడిపోదు. అసలు దురదృష్టవశాత్తు నువ్వు అమ్మ తన జీవితానికి శని సమానులు. స్ఫూర్తి తనకు పుట్టి తనకు మళ్ళీ మహర్దశ మొదలైంది. తారకి మీ పీడ వదిలింది అంది చందన శ్రవణ్ మొహం మీద కుండబద్దలు కొట్టినట్టు. తనకు ఒరిగిందేమిటి? నీలిమను చేసుకోవాలనే తొందరలో అమ్మాయి పుట్టిందన్న సాకుతో తారని వదిలించేసుకున్నాను. తార విడాకులు ఇవ్వని కారణాన ఏదో ఓ గుడిలో మామ ఇచ్చిన పెద్ద మొత్తం ధనాన్ని ఆనందంగా అందుకుని నీలిమ మెడలో 3 ముళ్ళు వేశాడు. అంతే. మరో రోజు నుంచి నీలిమ అమ్మకి నాకు నరకమంటే ఏమిటో చూపించింది. అమ్మ నడుము పడిపోయేలా చాకిరీ చేసేది. తనకేమో నీలిమకు సేవలు చేయాల్సి వచ్చేది. 10 రోజులకే అర్థమైపోయింది మామ ఇచ్చిన డబ్బులు నాకు మా అమ్మకి పని మనిషి జీతం అని, శాశ్వత కాలం జీవితమని. 3 నెలలకే తెలిసింది నీలిమకి చాలామంది మగ స్నేహితులు ఉన్నారని. అది తెలిసే మొదటి భర్త ప్రమాదవశాత్తు మేడ మీద నుంచి జారిపడేందుకు కారణమయ్యిందని. నీలిమకు తన సుఖాలు సౌకర్యాలు తప్ప మరో మనిషి గురించి అస్సలు పట్టించుకోదని బాగా తెలిసొచ్చింది శ్రవణ్కి, ఛాయాదేవికి. ఇహ తన ప్రాణం మీదకి ఎప్పుడు ఏమి వస్తుందో అని శ్రవణ్ వణికి చచ్చేవాడు. అన్నీ తెలిసి కూడా లేడీ విలన్ నీలిమను చూసి కుక్కిన పేనుల్లా
పడుండాల్సి వచ్చేది శ్రవణ్కి, ఛాయాదేవికి. అలా తన దౌర్భాగ్యపు గతం గుర్తొచ్చాక, ప్రస్తుతం తార వైభవం తెలిసొచ్చాక శ్రవణ్ సిగ్గు వదిలేసి గతాన్ని మరిచేసి తార ఇంటికెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసిన తార గుమ్మంలో ఉన్న శ్రవణ్ణి చూసింది. శ్రవణ్ తార అన్నాడు పలకరింపుగా. తార నెమ్మదిగా వెనక్కి వెళ్ళి తాను లేచొచ్చిన సోఫాలోనే మళ్ళీ కూర్చొని టీవీలో వార్తలు చూస్తుంది. గుమ్మంలో నిలబడిన అతనిని లోపలిగని పిలవాలని లేదు తారకి. కోపమూ లేదు, ఆదరణ అస్సలూ లేదు. అతనంటే అభావంగా అనిపిస్తుంది తార. అసలు అతను అన్నవాడు ఒకడు ఉన్నాడని తనకు ఏమాత్రం పట్టనట్టుగా ఉంది తారకి. శ్రవణ్కి సిగ్గైతే లేనే లేదు, కానీ గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు వెయ్యాలంటే మాత్రం ఏదో సంకోచంగానే ఉంది. అలా 5 నిమిషాలు గడిచాయి. ఇహ వాచ్మెన్ని ఇంటర్కామ్లో పిలుద్దాము అని తార అనుకుంటూ ఉండంగా శ్రవణ్ వెనక మెట్ల మీదుగా చందన, స్ఫూర్తి బయట నుంచి ఇంటి దగ్గరకు వచ్చారు. స్ఫూర్తిని చూసి అమ్మా స్ఫూర్తి అంటూ మొసలి కన్నీరు కార్చబోయాడు శ్రవణ్. చందన అతని ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తూ, అడుక్కునే వాళ్ళు ఈ మధ్యన ఫ్లాట్స్ వరకు వచ్చేస్తున్నట్లున్నారే, స్ఫూర్తి వాచ్మెన్ని పిలువు, ఇతన్ని బయటికి ఈడ్చుకెళ్తాడు అంది చందన సూటిగా శ్రవణ్ణి చూస్తూ స్పష్టంగా చెబుతూ. అక్కడున్న 3 ఆడవారి మహిళా శక్తి గాలిలోకి చేరిందేమో మరి. శ్రవణ్కి వెన్నులో వెణుకు మొదలైంది. గుండెల్లో తెలియని భయం కదలాడింది. అంతే, 2 మెట్లు 3 మెట్లు చప్పున దూకుతున్నట్లుగా మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడు. స్ఫూర్తి ఎప్పట్లానే, అమ్మా నాకు అత్త మంచి డ్రెస్ కొనిపెట్టింది చూడు అంటూ మామూలుగా తన కొత్త బట్టలు చూపిస్తుంది. రాబోయే విజయదశమి పండగ కోసం కొనుక్కున్నవి. చందన తారకు దగ్గరగా వచ్చి తారను గట్టిగా దగ్గరకు హత్తుకుంది. నీకు నేను ఎప్పటికీ రక్ష అన్నట్లుగా. స్ఫూర్తి నీకు ఆనందమేగా అడిగింది తార కూతురిని ఆర్తిగా. నాకెప్పుడూ సంతోషమే అమ్మా, నువ్వు అత్త ఉన్నారుగా నాకు అంది హాయిగా నవ్వుతూ స్ఫూర్తి. ఇహ రాబోయే మహిషాసుర మర్దిని అలంకారానికి ఏమేమి సిద్ధం చేసుకోవాలో చర్చించుకుంటున్నారు వదిన మరదలు. స్ఫూర్తికి చెరోవైపు భుజాల మీద చేతులు వేసి స్ఫూర్తిని దగ్గరికి తీసుకుంటూ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.